ఒళ్ళు వంచి పని చేయకుండా పైసలు వచ్చే పని ఏదన్నా ఉన్నదంటే అది బాబా అవతారం ఎత్తుడే అనేది బాగా తెలుసుకున్నట్టున్నది ఈ దొంగ బాబా గాళ్లకు. కాషాయం బట్టలేసి ప్రతోడు యోగి కాదు అని పబ్లిక్ గుర్తుపట్టారని మీసాలు గడ్డాలు పెంచుకొని తిరుగుకుంటా మోసాలు చేస్తున్నారట. అందుకే పోలీసులు స్టేషన్కు తీసుకొని వచ్చిండ్రు. మీరు అఘోరాలా బాబాలా మహిమలున్న మంత్రగాళ్ళ అనేది స్టేషన్లో తెలుసుకుందామని తీసుకొని వచ్చిండ్రట. ఇంతకు ఈ దొంగ బాబాలు ఏం చేసిండ్రు, ఎట్లా జనం కంట్లే మట్టి కొడుతున్నారు అనేది ఈ అన్ననే చెప్తున్నాడు. ఈనుండ్రి. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. చూసిండ్రా, అది రుద్రాక్ష కాదు, తెల్లటి విభూది కాదు, తిని వారేసిన రేగు పండు గింజ తీరుగున్నది. దాన్ని చేతిలో పెట్టి నెత్తికి విభూది పూసి పైసలు డిమాండ్ చేస్తున్నారట. ఇలా మోసాలు తెలియని అమాయక జనం జేబులో ఎంత ఉంటే అంత ఇస్తున్నారట. ఈ ఒగ్గి అన్న తీరుగా చదువుకున్న వాళ్ళు నిలదీసి అడిగితే నీళ్లు నమ్లిండ్రట. అందుకే పోలీసులకు అప్పచెప్పిండ్రట. మీరు ఎట్లెట్లా బాబాలు ఎందుకు ఇటు దిక్కొచ్చిండ్రని పోలీసులు అడుగుతుంటే ఏం చెప్తుండ్రో చూడుండ్రి. गाड़ी के साथ सीज हो जाती गाड़ी नहीं दिया साहब 500 रुपये तो अब कैसे देंगे हम साहब? 5-5 के नोटा दिए बोल के बोल रहे हो नहीं दिया साहब दिए होते दे लो आप नहीं लगाया साहब कभी नहीं लगाया नहीं साहब. పౌడర్ ముఖానికి రుద్దుతున్నారట, పోక కాయలు చేతిలో పెడుతున్నారట. ఏం సంగతి అని అడిగితే నై సాబ్ అంటున్నారంట తప్ప తప్పును ఒప్పుకుంటలేరు. మరి వీళ్ళను పోలీసులు ఏం చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది ముందు చూడాలి. కాబట్టి ఈ దొంగ బాబాలు మీ దిక్కు వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి జరంత పైలంగుండుర్రి. ఇంతకు ఈ బాబా అవతారంలో ఉన్నోళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ ఏరియాలో చక్కర్లు కొట్టుకుంటూ హల్చల్ చేస్తున్నారట. కాబట్టి కనిపెట్టుకుంటూ ఉండుండ్రి. మహిమలున్నాయని యోగి సాధువులని నమ్మితే నెత్తి మీద టోపీ చేతిలో బొచ్చ పెట్టిపోతారట. జరంత పైలంగుండుర్రి.